ఆ దరిద్రులు వస్తే తలుపు కూడా తీయొద్దు అంటున్న జగన్. టీడీపీ తమ అవకాశవాది రాజకీయాలకు తరలిపోతుందానని గ్రహించిన వైసీపీ తన దూకుడు తనని చూపుతుంది. పార్టీ ఫిరాయించేలా చేసే 21 మందిని ఒకరి చేత కూడా రాజీనామా చేయించకుండా వారికి మంత్రి పదవులు ఇచ్చి రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెబుతూ కల్లిబొల్లి మాటలు నమ్మేవాడు ఎవరూ లేరు ఇక్కడ అంటున్నారు వైసీపీ శ్రేణులు. అయితే నంద్యాల రాజకీయం రోజు రోజుకు పలుపు తిరుగుతూనే ఉంది. తాజాగా నంద్యాల ఫ్లాప్ షో అటర్ ఫ్లాప్ అవడం కూడా తెలిసింది. అక్కడ బాబు అన్న మాటలు ఏదో హెరిటేజ్ లాభాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన చెప్పిన మాటలకు కూడా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అయితే బాబు డైరెక్షన్ లో నంద్యాల టీడీపీ అభ్యర్థి ఆయన భూమా బ్రహ్మానందరెడ్డి జగన్ వద్దకు పంపించి నంద్యాల ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని అనుకుంటుంది టీడీపీ. దీనిపై బ్రహ్మానందరెడ్డి లోటస్ పాండ్ కు పంపి దీనిపై సయోధ చేసుకోవాలని కోరాలని టీడీపీ అధిష్టానం ఇప్పటికే తెలిపిందంట. అయితే దీనిపై లీకులు రావడంతో లోటస్ పాండ్ లో జగన్ సీరియస్ అయ్యారంట. వారు వస్తే తలుపులు కూడా తీయొద్దన్నారంట. వైసీపీలో కుట్ర రాజకీయాలు ఉండడాన్ని పార్టీ విడిపోవాలని వారి గురించి ఆలోచించే అంత సమయం తమకు లేదని జగన్ తెలిపారంట. దీంతో భూమా ఫ్యామిలీకి లోటస్ పాండ్ కు నో ఎంట్రీ అని మాటలు వినిపిస్తున్నాయి. తమ వారు అనుకుంటే తమకే నిప్పు పెట్టి వెళ్లారని ఇంకా నిప్పు చల్లారని వైసీపీ తెలుపుతున్నారు. For more videos, please subscribe our channel.